ఏరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే. ఆఖరి మాట చెప్పండి. ఏరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా. ఇప్పుడు ఆలోచిద్దాం. ఏరు ఎవరు చెప్పండి. తలపైకి మీరేనయ్యా, నాకు ఆన్సర్ చెప్పండి. ఏరు పవిత్రమైనదైతే కొమ్మలు కూడా పవిత్రములే. బాగా గుర్తుంచుకోండి. ఈరోజు పురుషుడు సరైన వాడిగా ఉండకనే కుటుంబాలు పాడవుతున్నాయి. ఏదో ఒక తెలియని అలవాట్లు, రకరకాల అలవాట్లు. సామెతలు 15:3 ప్రకారం మంచివారిని చూస్తున్నాడు దేవుడు, చెడ్డవారిని చూస్తున్నాడు. ఎవరిని వదలట్లేదు, అందరినీ చూస్తున్నాడు ఆయన. కానీ ఈరోజు పురుషుడు గుండెల్లో ఉన్న ఆలోచన ఏంటయ్యా అంటే, నేను ఎలాగైనా ఉన్నాయి, నా పిల్లలు మాత్రం మంచి స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. అది ఎన్నటికీ కుదరదు. ఎందుకయ్యా అంటే, ముందు నువ్వు కరెక్ట్గా ఉండాలి. నీవే కరెక్ట్గా లేకపోతే, ఏరే సరిగ్గా లేకపోతే, ఇక కొమ్మలు ఎలా సక్రంగా ఉంటే నాకు ఆన్సర్ చెప్పండి. అందుకే వాక్యం చెబుతుంది, అలవాట్లు కలిగిన పురుషుడు ప్రమాదం. ఏది ప్రమాదం? ఇంకొకసారి చెప్పండి. నేను అడుగుతాను, ఏమనుకోరుగా. అలవాట్లు ఏమి లేవా మీకు? అలవాట్లు ఏమి లేవా? సరే, దేవునికి స్తోత్రం. చూద్దాం. ప్రపంచంలో ఎక్కువగా పురుషులను పాడు చేస్తున్న 2 అలవాట్లు. కుటుంబంలో ఎవరికి కనపడకుండా పురుషుడిలో ఉండే 3 అలవాట్లు. ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న 2 అలవాట్లు. మళ్ళీ కనుక్కున్నారు. ఏమంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడికి కూడా 2 చెడ్డ అలవాట్లు బహు ఘోరంగా పనిచేస్తాయి, నాటి నుంచి నేటి వరకు కూడా. ఈ 2 మీకు చెప్తాను. కుటుంబాల్లో ఉంటున్న పురుషుడు, కుటుంబాల్లో కంటికి కనపడని అలవాట్లు ఉన్నాయి. 3 విషయాలు చెప్తాను త్వరగా. ఆ తర్వాత ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి అలవాట్లు, పురుషులు అలవాటు చేసుకున్న 2 అలవాట్లు చెప్తాను. మీరు నాకు సహకరించాలి. స్తోత్రం. సరే, ఈ 2 అలవాట్లు, ప్రపంచంలో ఉన్న ఈ 2 అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వారికి జ్ఞానం ఉండదు. ఈ 2 అలవాట్లు పురుషులలో ఎవరికి ఉంటే వారికి జ్ఞానం ఉండదు. చూద్దామా? హోషేయ గ్రంథం